తోను ఆరాధించే ప్రజలంగా నన్ను మమ్మల్ని చేయండి. ప్రత్యేకంగా నీ బిడ్డల ఎదుట నిలబడటానికి కూడా ఏమాత్రం అనదలే నన్ను మా తండ్రి కడప నుంచి క్షేమకరంగా తీసుకుని వచ్చారు. మీకు ఎంతో వందనాలు మా తండ్రి. నన్ను కూడా అన్ని సెలవు చాటును మరుగుపరచు, మీ మాటలు దయచేయండి. ఆ విధంగా వాక్యపు వెలుగులు మా తండ్రి మేము ఆరాధించే వారంగా మా తండ్రి వాక్యమును మాకు విరిచి పంచిపెట్టవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మా తండ్రి వాక్యం అందరికీ గ్రాహ్యమగినట్లుగా, అందరికీ బోధపడినట్లుగా మా తండ్రి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ద్వారా మా తండ్రి నాకు కూడా వాక్ శక్తిని మీరే దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ అగ్ని ప్రాకారముతో నన్ను నింపండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను సెలవిస్తూ వచ్చారు. మా తండ్రి నాలో కూడా ఈ యొక్క అగ్నిని మా తండ్రి నా పెదవులకు తగిలించి ప్రతి విధమైన అపవిత్రతను మా తండ్రి మలినాన్ని తొలగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మా తండ్రి శుద్ధి చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఆ విధంగా మా తండ్రి నన్ను కూడా మీ యొక్క సెలవు చాటును మరుగుపరచు. ఆ విధంగా మా తండ్రి బలవర్తమానములు కూడా మా తండ్రి మీరే నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. మీ మాటలు దయచేయండి. ఏదైతే మీరు మాకు ఇవ్వాలని అనుకుంటున్నారో ప్రభా, వాక్యం ద్వారా మేము ఆత్మలో పురికలు పుచ్చబడిన వారుగా, ఆత్మలో ఉజ్జీవించబడినట్లుగా మా తండ్రి, ఆ విధంగా ఆత్మలో బలపరచబడినట్లుగా మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఆ విధంగా మమ్మల్ని అందరినీ మీ మహిమతో నింపండి, మీ వెలుగుతో నింపండి. మా తండ్రి మహిమగల రాజును ఆరాధించడానికి, మహిమగల రాజును పూజించడానికి మా తండ్రి మాకు కృప చేయించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా తండ్రి ఆ విధంగా సండే స్కూల్ పరిచయను కూడా మీ హస్తగతం చేస్తుంటున్నాం. బిడ్డలందరూ నీ బిడ్డ యెహోవా చేత ఉపదేశమునందుదురని సెలవిస్తూ వచ్చారు. ప్రభు, ఆ విధంగా చిన్న బిడ్డలను నా దగ్గర రానీడు, పరలోక రాజ్యం వారిది అన్నారు. ఆ విధంగా వారు చిన్న వయసులోనే, బాల్యదశలోనే మా తండ్రి మిమ్మల్ని ఎరిగి, సృష్టికర్తను ఎరిగి మా తండ్రి మీ యొక్క క్రమంలో వారు పెంచబడినట్లుగా మీరే కృప చేయించండి. ఆ విధంగా సండే స్కూల్ టీచర్లను కూడా మీరే ఆత్మ ద్వారా మీరే వారిని సిద్ధపరచండి. మా తండ్రి ఆ విధంగా చెప్పులు స్టాండు, మా తండ్రి ఇతర పనులు మా తండ్రి ఆయా రీతిలుగా ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇప్పుడేమైనా బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్యములకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా తండ్రి పాడబోయే పాటలలో మీ సాన్నిధ్యాన్ని మేము కోరుకుంటున్నాం. వాయిద్యములు వాయించే నీ బిడ్డలను కూడా, వారి హస్తాలను కూడా బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా తండ్రి కీర్తన గ్రంథంలో సెలవిచ్చినట్లుగా కీర్తనల ద్వారా మా తండ్రి దేవునిని కీర్తించుడని సెలవిస్తూ వచ్చారు. ఆ విధంగా మా గొంతులు, మా నాలుకలు మా తండ్రి, మా కంఠ స్వరములు మా తండ్రి విప్పి మా తండ్రి మా ప్రభువును సంతోషముతో ఆరాధించే ప్రజలంగా మా తండ్రి సంతోషంతో కీర్తించి మిమ్మల్ని గణపరిచే బిడ్డలంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆ విధంగా మా తండ్రి ఈ యొక్క కుడికక్కు మీరే ఆది అంతమేమో నడిపించండి. మా తండ్రి శత్రు కార్యములు లయం చేయండి. కనబడే శక్తులను, అపవాశక్తులను మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి విశ్వాసం ద్వారా పారదోలుతుండగా ప్రభా మీ మహిమతో నింపండి. పెండాలంతటినీ మీ మహిమతో, మీ ఐశ్వర్యముతో, మీ సమాధానముతో మా తండ్రి మీ పరిశుద్ధతతో నింపవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మా తండ్రి వచ్చిన వారందరూ మా తండ్రి ఖాళీగా వెళ్ళకుండా ఆత్మలో నింపబడి వాళ్ళు వెళ్ళుదురుగాక. ఆ విధంగా మీకే వందనములు చెల్లించుకుంటూ విశ్వాసంతో నన్ను, మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. పాటలు పాడేవాళ్ళు రండి. మొట్టమొదటిగా పాట పాడుకుందాం.
పాట సంఖ్య 215 భజింపరండి. పెద్ద పాటల పుస్తకంలో 215. పాట పెద్ద పాట పుస్తకంలో 215, మొదటి అయితే 213, 215. భజింపరండి ప్రభు యేసుని. అది పెట్టుకోపోలే అవును. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించె రక్తముతో. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించె రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము
పాట పుస్తకంలో నుండి పాట సంఖ్య 104, నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పించు అనే పాట పాడుకుందాం. పెద్ద పాట పుస్తకంలో ఉన్న 104, పాత అయితే 102, నా ప్రాణ ప్రియుడా యేసురాజా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా
జీవితాన మరువాని మాట యేసు మాట, బాలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట, బాలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. రండి, ఆరాధనలకి వెళ్ళక మునుపు దేవుని వాక్య భాగముల నుండి ఒక వచనం చదువుకుందాం. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. రండి, కీర్తన గ్రంథం 72వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం చదువుకుందాం. 18వ వచనం. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు స్తుతించబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. రండి, ఇంకోటి భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం 41 14 వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 41, 14. బైబిల్ ఉన్న వారు తీసి చదవండి అందరం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వం పైన అధికారం కలిగిన దేవా, ఎక్కడ 2, 3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురు వారి మధ్యలో ఉంటాను సెలవిచ్చిన దేవా, మా పితలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా తండ్రి, ఈ యొక్క ఉదయకాలములో మా మధ్యలో మీరు ఉన్నారని, మా ప్రార్థన ఆలకిస్తున్నారని, మా తండ్రి, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఉదయకాలములో ఆరాధన కొరకై నన్ను మమ్మల్ని తీసుకుని వచ్చారు. మా తండ్రి, మా ప్రభువును మా తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముతోనూ ఆరాధించే ప్రజలంగా నన్ను మమ్మల్ని చేయండి. మా తండ్రి, ఆ విధంగా మా అందరి మీద మీ యొక్క ఆరాధన ఆత్మను కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. అయోగ్యన నేను నిలబడిన మా ప్రభా, నీ బిడ్డల ఎదుట నిలబడటానికి కూడా ఏమాత్రం అర్హత లేని నన్ను మీ సిలువ చాట మరుగుపరుచు మీ మాటలు దయచేయండి. మా తండ్రి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్యములకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. నీ నోరు బాగా తెరుము, నేను దాన్ని నింపుతాను సెలవిచ్చిన దేవా, మీకెంతో వందనాలు. 1 కొరింథీ 1:9 నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం విశ్వాసంతో చేపడుతుంటుండగా ప్రభా మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలములో కీర్తన 71, 18 మనం చదువుకున్నాం. యెహోవా చదవ మళ్ళీ అది కీర్తనలు 72, 18 దేవుడైన యెహోవా ఇశ్రాయేలుక దేవుడు స్తుతించబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన మాత్రమే నీ జీవితంలో, నా జీవితంలో ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. అనేకమైన పర్యాయాలు ఈ కీర్తన 107లో కానీ
ఇంకా కొన్ని కీర్తనలు కానీ ఏమని వ్రాయబడిందంటే దేవుడు ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు అని వ్రాయబడింది. ఈ లోకంలో మానవులు ఎవరు నీ జీవితంలో నా జీవితంలో ఆశ్చర్యకార్యములు ఎవరు చేయరు. ఎవరు చేస్తారంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. రండి చదువుకుందాం. యోహాను యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఇక్కడ నేను చదువుతాను వినండి. పురుగు వంటి యాకోబు అంటాడు. యాకోబును దేవుడు ఏమని పిలుస్తున్నాడు? యాకోబు ఎవరు? యాకోబు ఎవరు? అబ్రహాం యొక్క కుమారుడు, కుమారుడు యొక్క కుమారుడు యాకోబు. ఈ యాకోబును అంత ఇశ్రాయేలు జనాంగమును నడిపించిన ఇశ్రాయేలు యొక్క నాయకుల యొక్క కుమారుణ్ణి ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? పురుగు వంటి యాకోబు అంటున్నాడు. ఉదాహరణకు నన్ను ఎవరన్నా పురుగు వంటి రమేష్ దో ఇట్రా అంటే నేను ఎంత సంతోషంగా వెళ్తానో కదా. మిమ్మల్ని ఎవరైనా పెట్టి పురుగు వంటి సిస్టర్ ఇట్రా సిస్టర్ అంటే ఎంత ఆనందంగా ఆనందపడతారా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే పురుగు వంటి యాకోబు అంటున్నాడు. ఈ పురుగు వంటి యాకోబుకు ఆయన 3 మాటలు సెలవిస్తున్నాడు. మొట్టమొదటిది భయపడుకుడి, రెండవది నేను నీకు సహాయం చేస్తాను, తర్వాత నీ విమోచకుడు ఇశ్రాయేలు దేవుడే అంటున్నాడు. ఈ పురుగు మానవునికి అందరికీ సంక్రమించే మాట. ఈ పురుగును ఆ రోజు యాకోబునన్నాడు, ఈ దినాన నన్ను కూడా దేవుడు ఏమన్నా చూస్తున్నా అంటే నీవు నేను పురుగులుగా మనం చూస్తున్నాడు. దేవుడు నన్ను ఏమన్నాడు? పురుగు వంటి వారము అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన వారం, ఎంత మంచి పేరు ఇచ్చాడు. పురుగు వంటి రమేష్ అంటే పురుగు వంటి ఏం పేరు బ్రదర్ పేరు? ఏం పేరు మీ పేరు? చంద్రశేఖర్. పురుగు వంటి చంద్రశేఖర్ అంటే ఎంత బాగుంటుందో. అయితే ప్రభు నన్ను పురుగు వంటి వారుగా చూస్తున్నాడు. రండి, ఈ పురుగుకున్న లక్షణాలు ఏంటివి? పురుగుకున్న లక్షణాలు. ఈ పురుగును యాకోబు యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. యాకోబు ఎలాంటి వాడు? రండి, ఆదికాండము 27వ అధ్యాయం. ఒక్కసారి యాకోబును చూసుకుందాం. యాకోబు గ్రంథం ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయం. యాకోబు ఎలాంటి వాడంటే ఆదికాండము 27:19 వచనం అంటాడు. చూడండి అక్కడ. అక్కడ 20 వచనంలో అంటాడు. అక్కడ యాకోబుకు నాయనా ఇద్దరిని పిలిచినాడు, కుమారులను ఇద్దరిని పిలిచి నాకు వేటాడి ఒక మాంసం తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే తల్లి ఏదో చెప్పేసింది కుమారునికి. ఏం చెప్పాడు? వెంటనే ఈ యొక్క ఇస్సాకుకు ఏం చెప్పాడు? 20 వచనములు, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాడు. ఏమని చెప్పాడు? అబ్రహాం అబద్ధం చెప్పాడు. ఎంత మోసగాడు. అందుకే యాకోబు అనగా ఏమనన్నాడు? అబద్ధం, మోసగాడు అని వ్రాయబడింది. యాకోబు అనగా మోసగాడు అని వ్రాయబడింది. మోసగాడు. ఈ యొక్క మోసగాడైన యాకోబుకు ఏమంటున్నాడు? ఎట్లయా దొరికింది నీకు అంత త్వరగా అంటే నా ఎదుటికి నా ఎదుటికి దాన్ని రప్పించట చేతనే అంటాడు. ఆ తర్వాత 12వ వచనములు అంటాడు, యాకోబు ఎలాంటి వాడు? యాకోబు ఆదికాండము 27వ అధ్యాయము 12వ వచనములు, నేను అతని దృష్టికి వంచకుడు. మొట్టమొదటిగా యాకోబు ఎలాంటి వాడు? అబద్ధికుడు. రెండవదిగా యాకోబు ఎలాంటి వాడు? ఆయన వంచకుడు. రండి, తర్వాత మూడవదిగా తీసుకుంటే ఆ యాకోబు ఎట్లాంటిదేడు? అతడు మోసగాడు చేసినట్లుగా ఉంటున్నాడు. మోసగాడు యాకోబు. ఇలాంటి మోసగాడినైన ఆ యొక్క యాకోబును ఏం చేశాడు? అబద్ధికుడు, మోసగాడు, వంచకుడు. ఈ యొక్క యాకోబును ఏమంటున్నాడంటే పురుగు వంటి యాకోబు అంటున్నాడు.
ఈ పురుగు యొక్క స్వభావము ఏంటివి? దేవుని వాక్యములో ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధిద్దాం. మొట్టమొదటి రండి, నిర్గమాకాండము 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 20వ వచనం నేనే చదువుతాను చూడండి. అక్కడ అంతా అక్కర్లేదు, ఆఖరి నుంచి. దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు బట్టి కంపు కొట్టెను. పురుగు ఎలాంటిదంటే స్వభావం కలది. పురుగు ఎలాంటి స్వభావం కలది? కంపు కొట్టే స్వభావం కలది. మానవులు అందరూ కూడా పురుగు వంటి వారు. ఇక్కడ నిలుచున్న నేను, కూర్చున్న మీరు అందరూ కూడా ఎలాంటి వారు? పురుగు వంటి వారు. ఈ పురుగు కంపు కొట్టే స్వభావం గలది. మానవుని యొక్క శరీరంలో నుండి కంపు కొడతానే ఉంటుంది. ఉదయకాలంలో లేచి తలకు స్నానం చేసుకొని, తలకు క్రీమ్ పెట్టుకొని, అన్ని పౌడర్లు అంతా లెక్కల పౌడర్ వేసుకొని స్ప్రే చేసుకొని వచ్చినా కూడా మళ్ళా వచ్చేలకు లోపల చెమట పడతా ఉంది. ఇట్లా పట్టుకుని ఇట్లా అంటుంటే మళ్ళీ మట్టి వస్తూనే ఉంటుంది. కంపు కొట్టే స్వభావము. మానవుని జీవితము కంపు కొట్టే వాసన. చెవులో పెట్టుకుంటే అబ్బా గుబిలి వాసన, ముక్కులో చిమిడితే అబ్బా మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ బాగా అంటామా వాసన, అబ్బో భరించలేంది. అబ్బో మానవుని శరీరమే కంపు కొట్టేది. ఉదాహరణకు చనిపోతే, అరే మా నాయన అమెరికా నుంచి డబ్బులు తీసుకొచ్చాడే, చచ్చిపోయినాడే అని తీపిచ్చి పెడదామా, ఒక వారం 4 రోజులు వద్దయ్యా నాయన, తీసి ఎత్తేనాయన నాయన, ఇంకా చాలు పురుగు పడుతుంది అని చెప్పేస్తారు. మానవునికి శరీరము కంపు కొట్టేది. నేను చిన్నప్పుడు చాలా తుంటరిగా ఉండేవాడిని. అలాంటి సమయంలో మా నాయన ఏం చేస్తాడంటే చదువు చెప్పేవాడు. ముందుగానే కూర్చొని చదువు చెప్తూ ఉంటే రాత్రుల్లో ఆ దినాలలో అగ్ని పురుగు అనేది ఉండేది. మీకు ఎవరికైనా ఉంటుందో లేదో, నాకు గుర్తుందో లేదో, నేను చిన్నప్పుడు చూసిన అగ్ని పురుగు అనేది పచ్చగా ఉంటుంది. అగ్ని పురుగు ఉండేది. దాన్ని కొట్టి ఇట్లా చంపేవాడిని. చంపితే ఆ పురుగుని వాసన చూస్తే అబ్బో కంపు కొడుతుంది వాసన. మళ్ళీ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కడుక్కోవాలి. కంపు కొట్టేది వాసన. ఈ పురుగు అట్లనే ఈ యొక్క పురుగు అనేది కంపు కొట్టే వాసన. మానవులైన మనం ఎలాంటి వారము? కంపు కొట్టేవారం. నువ్వు ఎంత తెల్ల సొక్కా వేసుకున్నా, ఇస్త్రీ సొక్కా వేసుకున్నా, మంచి చీర కట్టుకున్నా ఎలాంటి వారము? కంపు కొట్టేవారం. అయితే నన్ను కంపు కొట్టే ఆ ప్రభు వారనైనా నన్ను ఆ ప్రభు ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫ్ఎస్సి 5:2. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5:2. పరిమళ వాసనగా ఉండుటకు నీవు నేను, ఈ చెన్నూరు తెస్సలోనిక ప్రార్థనా మందిరములో ఉన్న నీవు నేను, కంపు కొట్టు స్వభావము కలిగిన నీవు నేను ఎలా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండాలి అంటాడు. నీవు నేను ఎంత ఆధిక్యత ఇచ్చాడండి దేవుడు. నీవు నేను పరిమళ వాసనగా ఉండాలి. ఈ పరిమళ వాసన ఆ షాప్లో ఎడితే కొనుక్కోదు. అది తీసుకొని పుస్తని ఇట్లా కొడితే వాసన రోజుసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అయితే క్రీస్తు పరిమళ వాసనగా నీ ఉండాలి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ కొరింథీ 2వ అధ్యాయం. 2వ కొరింథీ 2వ అధ్యాయం. అక్కడేమంటాడంటే జీవార్థమైన జీవపు వాసనగా ఉండాలి. నీవు నేను ఎలా ఉండాలి? జీవపు వాసనగా ఉండాలి. దేవుడు కోరేది అది. నీ జీవితంలో, నా జీవితంలో కంపు కొట్టే నీవు నేను మనం పరిమళ వాసనగా మనం ఉండాలి. జీవపు వాసనగా ఉండాలి. ఈ జీవపు వాసనగా అంత మాత్రమేనా? ఇక్కడ పైన వ్రాయబడింది 15వ వచనం 2:15. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 15వ వచనములు క్రీస్తు సువాసనగా మనం ఉండాలి. క్రీస్తు సువాసనగా. ఈ క్రీస్తు సువాసనగా మనం ఉండాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములు నిత్య జీవాన్ని నీవు పొందుకోవాలి. నిత్య జీవాన్ని పొందుకున్నావా? నిత్య జీవం నీకు మనసులో ఈ శాంతి సమాధానము కలిగిందా? ఎప్పుడైతే నిత్య జీవం కలిగి ఉంటుందో నీ జీవితంలో ఈ యొక్క పరిమళ వాసన, జీవపు వాసన, ఈ యొక్క క్రీస్తు సువాసన నీవు కలిగి ఉంటావు. ఉదయకాలములో రక్షణ లేకుండా ఇంకెక్కడ కూర్చున్నావేమో, ఏరా ఈ ఉదయకాలంలో ప్రభు పాదము దగ్గరికి రా. ప్రభు నా కొరకై పరిమళ వాసనగా ఉన్నట్టుకై తను తాను అప్పగించుకున్నాడు. ఆయన కల్వరి సిలువలో నీ కొరకై ఆ యొక్క సుందరుడు ఏమైపోయినాడు? సొగసు లేనివాడుగా, వికారకుడుగా, ఆ యొక్క చుడనల్లని వాడుగా కాబడినాడు. ఆ యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని నీ కొరకే నా కొరకే చిందించాడు. దీన్ని బట్టి ఉదయకాలంలో ప్రభువా నా హృదయంలోకి రా అంటేనే దేవుడు వస్తాడు. ఆ యొక్క పరిమళ వాసనగానే ఉండాలని కోరుతున్నాను. ఈ పరిమళ వాసన ఏమైపోవాలా? ఇక్కడ మందిరంలో ఉంటే చాలదు. ఎక్కడ రావాలి? పరమగీతములు 2వ అధ్యాయం, పరమగీతములు 2వ అధ్యాయం, పరమగీతములు 1వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. పరమగీతములు 1వ అధ్యాయము 12వ వచనం ఆఖరి భాగంలో అంటాడు, నా పరిమళ తైలపు సువాసన ఏమైపోయింది? వ్యాపించను. ఈ యొక్క పరిమళ వాసన ఎట్లా వ్యాపించాలి? బయటకు వ్యాపించాలి. నీ జీవితంలో ఈ కంపు కొట్టే వాసన కాదు వ్యాపించాల్సింది. ఉదాహరణకు మనం బయట వెళ్తూ ఉంటాం, బండ్లలో వెళ్తూ ఉంటాం, కుక్క చస్తుంది. కుక్క చచ్చినాక రోడ్డు పక్కన వేసేస్తేనే 3 రోజులకు పొట్ట పగిలి వాసన వస్తుంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం? దుర్వాసన వస్తేనే ముక్కుకు గుడ్డ కట్టుకొని కొద్ది దూరం బయటకు వెళ్తాం. అంతేనా? అది కాదు మనం వాసన. మన హృదయంలో నుండి ఏం వాసన రావాలా? పరిమళ వాసన రావాలా, జీవపు వాసన రావాలా, తర్వాత క్రీస్తు సువాసన రావాలా. ఈ వాసన వ్యాపించాలి అంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. ఆడ ఒక మాట ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం ఆఖరి భాగములు, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యేసు పాదములకు అత్తరు పూసింది, మార్త ఉపచారం చేసింది, మరియా ఆ యొక్క విలువ అచ్చ జటామాంస తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసింది. ఇల్లు అత్తరు వాసనతో నిండింది. నీ జీవితంలో ఈ నీ హృదయం అనే ఇల్లు అత్తరు వాసనతో నిండాలి. ఈ వాసన, పరిమళ వాసన వ్యాపించాలి అంటాడు. ఈ వ్యాపించాలి అంటే నువ్వేం చేయాలి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. కీర్తన 133 2వ వచనంలో ఐక్యత అనేది మనం కలిగి ఉండాలి. ఎక్కడ ఐక్యత? వస్తానే మందిరంలో ప్రైజ్ లార్డ్ చెప్పుకొని బయటకు పోయి కొట్లాడేది కాదు. సహోదరులు కానీ ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. ఈ ఐక్యతలో ఉంది ఈ యొక్క వాసన. నీ జీవితంలో సహోదరులైనా ఎవరైనా కానీ మనం ఐక్యతను సంపాదించుకోవాలి. అందుకే ఎఫెసీయుల 4 అంటాడు, ఐక్యత యందు శ్రద్ధ కలిగిన వారై దాన్ని కాపాడ యందు శ్రద్ధ కలిగిన వారు. ఐక్యతను కాపాడుకుంటూ రావాలి. పురుగు మొట్టమొదటి స్వభావం ఎలాంటిది? చెప్పండి. నేను చెవిటివాడిని, నాకు అర్థం కాదు. పురుగు ఏం స్వభావం గలది? గట్టిగా చెప్పాలా? టిఫిన్ తినలేదా? గట్టిగా చెప్పాలి. పురుగు ఎలాంటి స్వభావం గలది? కంపు కొట్టే స్వభావం గలది. రండి 2వది చూద్దాం. 2వది ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 20వ వచనం చదువుమ్మా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 20వ వచనం ఆఖరి భాగం అంటాడు. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము, ప్రతి పురుగు
మీకు హేయం. అంటే పురుగు ఎలాంటిదంట? హేయమైనది. ఒక మాటలో చెప్పాలంటే అది అసహ్యమైనది. హేయమైనది అంటే అది అసహ్యమైనది. నీ జీవితము నా జీవితము కూడా ఎలాంటిది? అసహ్యమైన వారము. మనం గుర్తు చేసుకోవాలి, మనం ఎలాంటి వారము? అసహ్యమైన వారం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చదువుమ్మా. హెజ్కేలు 16, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనములు అంటాడు. అంతా అక్కర్లేదు, ఆఖరి భాగం చదువుదాం. నీవు పుట్టినవాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. నీవు నేను ఎలా ఉన్నాం? నీవు నేను ఎలా ఉన్నాం? పుట్టినప్పుడే మనం ఎట్లా ఉన్నామంట? అసహ్యముగా ఉన్నాం. ఎప్పుడైతే బాగా ముఖాలకు క్రీములు వేసుకొని, తలకు షాంపూలు వేసుకొని, అబ్బో ఆ డ్రెస్సు ఈ డ్రెస్సు మ్యాచింగ్ వేసుకొని చూడడానికి బాగున్నాం. అయితే దేవుని వాక్యం జలుస్తూ ఉంది, నీ యందు జాలిపడేవాడు ఒక్కడు లేడు, నీకు ఉప్పు రాయవాడు ఎవడు లేడు, నీకు బట్ట చుట్టకపోయిరి, నీ యందు నీకు బయట నేలను పారవేయబడి చూడు అసహ్యముగా ఉంటివి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! నీవు నేను పురుగు, రెండవది అసహ్యమైనది. నీవు నేను లాంటి వారము అసహ్యమైన వారముగా ఉన్నాం. రండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అసహ్యులమై ఒకరికొకడు ద్వేషించుకుంటూ, చూడండి ఎంత అసహ్యంగా ఉన్నామంటే. మనం పైకి బాగున్నాం, అసహ్యులము. ఇక్కడ తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆడ 3వ వచనములో 9 విషయాలు ఆడ గ్రాహ్యపరిచాడు. ఈ 9 విషయాలు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 9 విషయాలు ఉన్నాయి అసహ్యమైనవేటివి. ఈ అసహ్యం, నీవు నేను ఎలాంటి వారం అంటే అసహ్యమైన వారం. ఇట్లాంటి అసహ్యంగా ఉన్న నేను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారము యేసు రక్తం ద్వారా మనల్ని కడిగి ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. అందుకే అంటాడు 1 యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, ఇప్పుడు ఆయన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అంటాడు. దేవుని యొక్క మాటను బట్టి మనం పవిత్రమైనాం. రండి, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మొట్టమొదటి లైన్లో, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మనం ఏమైపోయినాము? పరిశుద్ధులమైనాం. మనం మోసపోయిన వారంగా ఉన్నాం, మనం చూడ అసహ్యముగా ఉన్నాం. ఈ పురుగు యొక్క రెండవ లక్షణం ఏంటంటే అసహ్యమైన స్వభావం గలది. నీవు నేను ఎలాంటి వారము? అసహ్యమైన స్వభావం కలిగిన. ఇప్పుడు చెప్పండి, పురుగు మొట్టమొదటిదేంటి? పురుగు మొట్టమొదటి స్వభావం ఏంటి? కంపు కొట్టే స్వభావం గలది. రెండవది, పురుగు ఎలాంటి స్వభావం గలది? అసహ్యమైన స్వభావం కలది. రండి, పురుగు ఎలాంటిది? మూడవ మాట చదువుకుందాం. యోబు గ్రంథం 25వ అధ్యాయం, యోబు గ్రంథం 25వ అధ్యాయం, యోబు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి అపవిత్రుడు, పవిత్రుడు కానేరడు. అంటే ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడంటే ఈ పురుగు ఎలాంటిది? అపవిత్రమైన పురుగు. అందుకే పైన అంటాడు, నరుడు
4వ వచనములో నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. ఈ యొక్క అపవిత్రమైన పురుగు, 3వది పురుగు యొక్క స్వభావం ఎలాంటిది? అపవిత్రమైన స్వభావం కలది. నీవు నేను ఎలాంటి వారము? అపవిత్రులమైన వారం, అపవిత్రము. యోబు గ్రంథం 15వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు ఉండి, యోబు 15 చదువుదాం. యోబు 15 16 నుంచి చదువుమా. యోబు 15 అట్లుండగా హేయుడును 16వ వచనములు అంటాడు, శుద్ధుడొకడుకు నరుడు ఏ పాటి వాడు, నిర్దోషుడొకడుకు స్త్రీకి పుట్టిన వాడు ఏ పాటి వాడు. ఆయన పరిశుద్ధుడు కావాలంటే కాలేడు ఆయన దృష్టికి. అయితే ప్రభువు నీతిమంతుడుగా నిన్ను నన్ను చేశాడు. నీతిమంతుడుగా ఎట్లా చేశాడు? రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు. రోమా 3, 11, 12 వచనాల ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దారి తప్పి త్రోవ తప్పినారు. అయితే ప్రభు నన్ను కేవలము ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చాడు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుమా. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ బాగా తీయాల. ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. మొట్టమొదటిగా ఆయన కృప ద్వారానే నీవు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. అదే రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో, రోమా 4:25లో ఆయన తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచబడడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన లేపబడడం ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఏమేమంటే ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ నీతి ఎట్లా వచ్చింది? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. ఈ నీతి ఎట్లా వచ్చిందంటే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం చదువుదాం. 6వ వచనములు అంటాడు. 6వ వచనములో నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ కీడని తెలుసుకును. ఆయన నీతి ద్వారా నీవు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే అంటాడు యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. ఈడ ఒక మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనం మొదటి భాగములో అంటాడు. 24వ అధ్యాయము 24వ వచనం. 45వ అధ్యాయము 24. యెహోవా యందే నీతి బలములు ఉన్నాయి. దేవుని యందే నీతి. అదే ఆఖరి మాటలు అంటాడు 25వ వచనములో, యెహోవా యందే నీతిమంతులుగా ఎంచబడిన వారై. ఆయన యందే నీతిమంతులుగా మనం ఎంచబడ్డాం. ఆయన నీతిమంతుడు. ఈ యొక్క పురుగు ఎలాంటిది? 3వది పురుగు ఎలాంటిది? పురుగు ఎలాంటిది? అపవిత్రమైన జంతువు. అయితే అపవిత్రమైన జంతువు నన్ను ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. 3 విషయాలు తెలుపుకున్నాం. మొట్టమొదటిది పురుగు ఎలాంటిది? కంపు కొట్టేది. రెండవది పురుగు ఎలాంటిది? అసహ్యమైనది. పురుగు ఎలాంటిది? 3వది అపవిత్రమైనది. రండి 4వది చూద్దాం. పురుగు ఎలాంటిది? కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత
తృణీకరించబడినవాడు. పురుగు యొక్క 4వ స్వభావం ఎలాంటిదంటే తృణీకరించబడిన స్వభావము కలది. తృణీకరించబడిన స్వభావం చూడండి. ఉదాహరణకు దావీదు మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో ఉంటాడు. యెషయి కుమారుడైన దావీదు. ఆ దావీదును వాళ్ళ అన్నలు ఏం చేశారు? తృణీకరించారు. అన్నలు మాత్రమేనా, తండ్రి కూడా తృణీకరించాడు. అయ్యా, మా కుమారులు మొదటి నుంచి 6 మంది, వీళ్ళు ఏమన్నా రాజుగా సిద్ధపడతారేమో, పిలుచు అని ఒక్కొక్కరిని పిలిచినాడు. అయ్యా, దేవుడు వీరిని ఏర్పరచుకునలేదు. అయ్యా, అప్పుడు సౌలు అడుగుతా, అయ్యా నీకేమన్నా ఇంకా కొడుకులు ఏమైనా ఉన్నారా అంటే, ఉన్నాడయ్యా ఒక్క కొడుకు. వాడు ఏం చేస్తున్నాడు వాడు? గొర్రెలు కాచుకుంటాడు, ఆ కొండ మీద ఉంటాడయ్యా వాడు అని అంటాడు. సరే పిలవండి అని చెప్తేనే ఆ యొక్క మందలను వేరే వాళ్ళకి ఇచ్చి పిలుచుకొని వస్తాడంటే దేవుడు ఏమంటాడు సమూయేలు అతనితో, అయ్యా నేను ఏర్పరచుకున్న వాడు ఈయన అభిషేకించను. తృణీకరించబడిన వాడిని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా ఈ యొక్క సౌలు గొలియాతు దావీదు దగ్గరికి వచ్చాడు. ఈ బాలుడైన దావీదు గొలియాతు దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఫిలిస్తీయులు వీడెవడయ్యా? ఈ యొక్క ఇశ్రాయేలు సైన్యమును తృణీకరించేవాడు వీడెవడు? వీనితో నేను పోరాటం చేస్తాను, వీనితో యుద్ధం చేస్తానని దావీదు గొలియాతు దగ్గరికి ఏం పట్టుకొని వెళ్తున్నాడు? చెప్పాలండి, AK-47 గన్ పట్టుకొని పోతున్నాడా? ఏం పట్టుకొని వెళ్తున్నాడు? చెప్పరే, ఏం పట్టుకొని వెళ్తున్నా అన్న? ఒక కర్ర పట్టుకొని పోతున్నాడు. మన ఇంట్లో వలకట్ట ఉంటే వలకట్ట మాదిరి తీసుకొని పోతున్నాడు. ఎవరి మీదకి? గొల్యాతు మీదకి. అప్పుడు గొల్యాతు ఏమంటాడు? ఏమయ్యా బాలుడు గొల్యాతు, నా మీదకి నేనేమన్నా కుక్కనా? కర్ర పట్టుకొని వస్తున్నామండి. తృణీకరించాడు ఆ గొల్యాతును. ఆ తర్వాత సౌలు రాజు ఏం చేశాడు? అయ్యా, నువ్వు బాలుడు, నువ్వు నీకు యుద్ధ కవచాలు వేసేదానికి నువ్వు పోట్లాడలేవు అంటే యుద్ధ కవచాలు అవన్నీ వేసుకుంటే ఏమంటాడు? నాకు వాడక లేదండి, నేను ఇట్టనే వెళ్తాను. జీవం గల సైన్యము యొక్క యెహోవా పేరట నేను వెళ్ళి ఆ యొక్క గొల్యాతును జయిస్తాను అంటాడు. ఎంత తృణీకరించబడినాడు. అయితే తృణీకరించబడిన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. నన్ను కూడా నేను ఎలాంటి వారమంటే తృణీకరించబడినాం. నన్ను ఏం చేస్తారంటే బజార్కి వెళ్తే వీడు ఆ మందిరానికి వీరు గొడ్డుసీలు తినేవాళ్ళండి, వీళ్ళు హాస్యాలు తినేవాళ్ళండి. ఎంత తృణీకరిస్తారు. అయితే దేవుడు నన్ను తృణీకరించాడు. ఆ ప్రభు ఏం చేస్తాడు చూడండి. అంత మాత్రమేనా, దేవుని కూడా తృణీకరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయము, 11వ వచనం చదువుదాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, ఆయన తృణీకరించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా తృణీకరించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. అక్కడ అంటాడు, అతడు తృణీకరించబడిన వాడును. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే నా కొరకే తృణీకరించబడిన వాడుగా కాబడ్డాడు. తృణీకరించబడిన పైనుంచి చూస్తే ఆయన ఎట్లున్నాడంట? సొగసైనం లేదు, అపేక్షించినట్లుగా స్వరూపము లేదు, విసర్జించబడిన వాడుగాను, వ్యాధిని అనుభవించబడిన గాను, చూడనోలని వాడిని గాను చేయకపోతే అలాంటి ప్రభు నీ కొరకే నా కొరకే తృణీకారం పొందాడు. ఈ తృణీకారం పొందిన నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అక్కడ ఆఖరి మాటలు అంటాడు చూడండి. లోకములో నీచులైన వారిని, ఎనికిన వారిని వ్యర్థము చేసుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని
దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ తృణీకారం పొందిన నేను నన్ను ఏం చేశాడు? ఆయన పని కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత శ్రేష్టమైన వారం అండి. దీన్ని బట్టి ఉదయకాలంలో ఆరాధిస్తావా? పురుగు ఎలాంటి స్వభావం గలది? 4 చెప్పాను. పురుగు ఎలాంటి స్వభావం గలది? కంపు కొట్టే స్వభావం గలది. ఆ కంపు కొట్టే స్వభావం గలది మనల్ని ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. రెండవది, పురుగు ఎలాంటిది? హేయమైనది, అసహ్యమైన నిన్ను నన్ను, అసహ్యులుగా ఉంటే నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను పవిత్రులుగా చేశాడు, ఆయన కుమారులుగా చేశాడు. మూడవది, పురుగు ఎలాంటిది? అపవిత్రమైన జంతువు. ఈ అపవిత్రమైన జంతువు నిన్ను నన్ను ప్రభు నీతిమంతులుగా చేసి ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను పవిత్రులుగా చేశాడు. ఆ యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణం ద్వారా నీతిమంతునిగా తీర్చాడు. ఆ తర్వాత ఆయన ద్వారానే నేను నీతిమంతులుగా తెచ్చాం. 4వదే కాదు, పురుగు తృణీకరించబడిన స్వభావం గలది. ఈ తృణీకరించబడిన నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఎంత శ్రేష్టమైన వారం! అయోగ్యులైన నిన్ను నన్ను ఎన్నిక చేసుకొని ఆయన రాజ్యానికి వారసుడిగా చేసుకున్నాడు. ఎంత శ్రేష్టమైన వారం! 5వదిగా పురుగు ఎలాంటిది? మనమే చదువుకుందాం. యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం 41. ఈ పురుగు ఎలాంటిది? స్వల్పమైనది. ఎంతమంది పురుగును కాలుతో రాకేసినారు? ఎంతమంది పురుగును కాలుతో రాకేసింటారు? చాలామంది, పిల్లల కానించి పెద్దల వరకు కూడా కాలుతో రాకేసింటారు. అయితే పురుగు నేను కూడా అంత స్వల్పమైన జనము, స్వల్పమైన వారముగా ఉన్నాం. ఇలాంటి స్వల్పమైన మనల్ని ఏం చేశాడంటే ఆ యొక్క ఎవరంటే స్వల్పమైన జనం? యాకోబు స్వల్పమైన జనం అంటాడు. ఈ పురుగును ఏం చేశాడంట? ఈ స్వల్పమైన పురుగు లాంటి నిన్ను నన్ను కీర్తన 103:1-2 వచనాల ప్రకారము ఆయన సన్నుతించేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా, ఆయన మహిమపరిచేవారుగా చేస్తూ వచ్చాడు. అందుకే అంటాడు మలాకి 1వ అధ్యాయము మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. మలాకి 1:2 వచనం చదువుమ్మా. మలాకి 1:2. మలాకి 1:2 నేను చదువుతాను చూడండి. అయితే నేను యాకోబును ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడంట? యాకోబును ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్న నన్ను నా పేరు పెట్టుకుందాం. ప్రభువా, నన్ను రమేష్ బాబు నన్ను ప్రేమించావే, నీ పేరు పెట్టుకోండి. ప్రేమించాడు, యాకోబును ప్రేమించాడు అని అంటాడు అక్కడ. నేను మీడల ప్రేమ చూపి ఉన్నాను. నేను యాకోబును ప్రేమించాడు. ఎంత ప్రేమ చూపించాడు ఆయన! నన్ను ప్రేమించాడు. ఇదే మాటలు కూడా రోమా 9:13 కూడా ఉంది. నేను యాకోబును ప్రేమించి తిని అంటాడు. యాకోబును ప్రేమించాడు. యాకోబును ప్రేమించి ఏం చేస్తూ వచ్చాడు? యాకోబును ప్రేమించి యాకోబునకు స్వాస్థ్య భాగముగా చేశాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, 32వ అధ్యాయము 9వ వచనములో ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, నా స్వాస్థ్య భాగము ఆయననే. ఆయన నీకోసరమే, నా కోసరము పరలోకములో అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము నీకోసరం పెట్టాడు. ఎంత శ్రేష్టమైన వారం అండి! దీన్ని బట్టి ఉదయకాలములో ఆయనను ఆరాధిస్తామా? కీర్తన 135:4. కీర్తన 135:4 చదువుకొని ఆరాధనకి వెళ్తాం. కీర్తన 135:4. కీర్తనలు 135:4 చదువుమా. అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 135:4. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పాటు. యాకోబు పురుగు వంటి వాడిని ఏం చేస్తూ వచ్చాడు? ఏర్పాటు చేసుకున్నాడు, స్వకీయ ధనముగా చేసుకున్నాడు. ఈ పురుగు వంటి యాకోబును ఇంతగా ప్రేమించినప్పుడు నన్ను కూడా ఆ ప్రభు ప్రేమించి ఇంత గొప్ప రక్షణ నీకు అనుగ్రహించిన దేవుడిని ఉదయకాలములు ఎలా మౌనంగా ఉంటావు? ఎలాగా మౌనంగా ఉంటావు తల్లి? ఎలాగ మౌనంగా ఉంటావు బాబు? ఎలాగ మౌనంగా ఉంటావు? దేవుని హృదయమారా మనం దేవుని స్తుతించాలి. రండి, ఆ విధంగా
దేవుని మనం ఆరాధిస్తాం. ఒక్క పర్యాయం పురుగు ఎన్ని స్వభావాలు గలవి? మొట్టమొదటిదిగా 5 స్వభావం కలిగి. పురుగు ఎలాంటిది చెప్పాలా? మర్చిపోతే ఎట్లా అండి? మీరే మళ్ళీ ఎట్లా ఆరాధన చేస్తారు? పురుగు ఎలాంటిది? కంపు కొట్టేది. కంపు కొట్టే స్వభావం గల మనల్ని ఏం చేశాడు? పరిమళ వాసనగా. రెండవది, పురుగు ఎలాంటిది? అసహ్యమైనది. నీవు నేను చూడ అసహ్యముగా ఉంటిమే, అలాంటి నన్ను ఆయన ఏం చేశాడంట? ఆయన రూపంలోనికి తీసుకుని వచ్చాడు. మూడవది, పురుగు ఎలాంటిది? అపవిత్రమైన జంతువు. అయితే నన్ను ఆయన రక్తం ద్వారా, ఆయన పునరుద్ధరణ ద్వారా, ఆయన ద్వారా నన్ను నీతిమంతులుగా తీర్చాడు. నాలుగవది, పురుగు ఎలాంటిది? తృణీకరించబడిన స్వభావం. నీవు నన్ను తృణీకరించినారు, లోకంలో అందరూ తృణీకరిస్తారు. అయితే ప్రభు నన్ను హత్తుకొని ఏం చేశాడంట? ఆయన తృణీకార పొందాడు, నీకు నాకు విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు. నాలుగవదిగా పురుగు. ఐదవదిగా పురుగు ఎలాంటిది? స్వల్పమైనది. ఈ స్వల్పమైన పురుగును నన్ను ఆయన స్వాస్థ్యముగా, ఆయన ఏర్పాటు జనముగా, స్వకీయ జనముగా చేసుకున్నాడు. దీన్ని బట్టి ఉదయకాలంలో ఆరాధిద్దామా? రండి, ఆరాధనకి వెళ్దాం. ఒక పాట పాడుకుంటూ ఆరాధన. భక్తులారా స్మరించేది ఒక పాట పాడుకుందాం. 217 లేచి నిలబడి పాడుకుందాం. ఒక్క వచనం పాడుకుందాం. భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలని. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ 217 మొదటి వచనం. 215 పాతదైతే 215. ఆరో వచనం పాడుకుందాం. ఆరో వచనం. ఈ భూమి యందు జీవించే కాలం. ఆ వచనం పాడేపడేటప్పుడు పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. భక్తులారా స్మరించదు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులకి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన అడిగి సర్వము
ఆరాధనకి వెళ్తాం. దయచేసి కూర్చోండి, కొంచెం ముందుకు జరిగి కూర్చోండి, లైన్గా కూర్చోండి, అప్పుడు బాగుంటుంది. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత వంట చేసేవారు సండే స్కూల్కి వెళ్తారు, వంట చేసి ఆరాధన చేసి, తర్వాత బల్ల ముందు ఉన్నవారు ఆరాధన చేస్తారు, తర్వాత బల్ల వెనుక ఉన్నవారు ఆరాధన చేస్తారు, తర్వాత బయట ఉన్నవారికి ఛాన్స్ ఇస్తాం. ఈ విధంగా క్రమంగా మనం ఆరాధనకి వెళ్తాం. రండి, సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసి బయట సండే స్కూల్కి వెళ్తుంది, చేయండి. ప్రభువా, నేను కూడా నిన్ను స్తుతించి ఆరాధించుటకు నువ్వు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మరి నా జీవితం కూడా మునుపు ఎంతో అసహ్యకరమైనది నైనా, కంపు కొట్టే విధమైనది నైనా, పురుగు వంటి నన్ను ప్రభువా మరి తృణీకరింపబడిన దాన్ని, స్వల్పమైన దాన్ని తండ్రి. ప్రభువా, అపవిత్రమైన నన్ను నువ్వు ఎంతగానో ప్రేమించి ప్రభువా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపంను కడిగి శుద్ధి చేసి నన్ను నీ బిడ్డగా, నీ సొత్తుగా చేసుకున్నావు తండ్రి. నాయన, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నాయన తృణీకరింపబడిన నాకు నాయన, యేసుక్రీస్తు నా కోసం ఆ కలువరి సిలువలో తృణీకరింపబడి శ్రమపడి నాయన, వీపుపై కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటము నాయన, కాళ్ళు చేతుల్లో చీలలు ప్రభువా, మరి ఘోరమైన ఆ శిలువ మరణం, తృణీకరింపబడిన స్థితికి ప్రభువా నాకు బదులుగా ఆయన కలువరి శిలువలు అనుభవించిన విధానం బట్టి వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను ప్రేమించి నీ ప్రియ బిడ్డగా నన్ను చేసుకున్నావు తండ్రి. నాలోని ప్రభువా మరి ఆ కంపు కొట్టే స్వభావం తొలగించి పరిమళ వాసనగా నన్ను చేసుకున్నావు తండ్రి. ప్రభువా, యేసుక్రీస్తు రక్తం ద్వారా నన్ను పవిత్రపరుచుకున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. నైనా స్వల్పజనమైన ఆ యాకోబును నువ్వు ఏర్పరచుకున్నావు స్వాస్థ్యంగా, నన్ను కూడా నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఎన్నిక లేని నా పట్ల ఇంత గొప్ప ప్రేమ, కనికరం, వాత్సల్యత నువ్వు చూపించిన విధానం బట్టి నా దేవా, నా ప్రభువా, నేను నీకేం చెల్లించి నీ రుణంను తీర్చుకోగలను నాయన? ఏమీ చెల్లించలేని దాన్ని నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నా ప్రభు, రక్షకుడు, విమోచకుడు నైనా యేసుక్రీస్తు ద్వారా మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్. నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలంలో నీ స్వరక్తం ఇచ్చుకొని సంపాదించిన సంఘంలో నన్ను కూడా